ఎట్లుండేది అమ్మాయి అంటే ఆడుకునేదా రెగ్యులర్ అంటే మీ స్కూల్ నువ్వు అదే స్కూల్ అమ్మా కాదా అన్నాడు నీతో పాటు ఎలా ఉంటది అమ్మాయి మంచిది మరి ఎందుకు అంత చిన్న ఇప్పుడు నీతో పాటు ఏజే అనుకుంటా నాకు తెలిసి చిన్న అమ్మాయా ఇంకా నీకన్నా చిన్న ఆ అమ్మాయిని అంత దారుణంగా పొడిచి చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది ఎందుకు వచ్చింది ఏమైనా గొడవలా మేము ఆడుకునేటప్పుడు లేకపోతే ఇక్కడ ఏమైనా లోకల్ గా ఏదైనా ఈ అపార్ట్మెంట్ లో గానీ పక్కన వాళ్ళ నాన్న త్రూగా గానీ వాళ్ళ అమ్మ త్రూగా గానీ రెగ్యులర్ గా ఎట్లుండేది మీతో మంచిగానే ఉండదు ఆడుకునేది వాళ్ళ పేరెంట్స్ ఎవరితోనైనా గొడవ పడ్డారా లేదు మీకు ఇక్కడ లోపలికి ఎవరు వచ్చేది ఏంటి అనేది తెలియదా లోపలికి ఇక్కడ ఎవరు వచ్చినట్లేదు కాదు నిన్న నుంచి మీరు ఇక్కడ లేరు అనుకుంటాను నేను వీడియోస్ చూస్తూనే ఇది వచ్చాను కానీ ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం చేసేదాకా ఇక్కడ పక్కన చుట్టూ ఉన్న వాళ్ళ ఆడవాళ్ళందరూ కూర్చోవాలి ఎందుకంటే చిన్న పాప ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉండాలి మమ్మీ కూడా చెప్పేదంట ఒక్క పాపని ఒక్క బాబుని ఉంచొద్దు ఇంట్లో నువ్వు ఏమన్నా అయితే ఎట్లా ఇక్కడ నా దగ్గర వదిలిపెట్టేళ్ళు నేను చూసుకుంటాను వచ్చేంత వరకు అని చెప్పినా గానీ వాళ్ళ తల్లి అసలు పట్టించుకోలేదంట అసలు ఆ రోజు ఒక్కతున్నదని మమ్మీకి కూడా తెలీదు ఇక్కడ బాబు ఈ పక్కన కేవీలో చదువుతుంది కేవీ వాళ్ళకు హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఉండే వాళ్ళైనా ఉండాలి లేకపోతే బయట నుంచి వచ్చినప్పుడు ఇంత పెద్ద ఇప్పుడు మెట్రో ట్రైన్ అనేది ఇంత దగ్గరలో ఉంది పార్టీ ఆఫీస్ బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గరలో ఉంది ఇంత క్రౌడెడ్ ఏరియా మనుషులు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఈ పక్కనే కిరాణా షాప్ ఉంది ఇవన్నీ ఉన్నాయి అంటే మా బావగారు లేరు బ్యాంకుకి వెళ్ళారు మా అక్క ఏం చేసింది వాళ్ళ చిన్న బాబుని తీసుకొని మా చిన్న కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళింది మా కోడలు ఏం చేసింది వాళ్ళ పాపకి ఐ చెకప్ కానీ వెళ్ళింది మా బాబు జాబ్కి వెళ్ళిపోయాడు ఈ ఇంటి క్లాక్ ఉంది ఎవ్వరు లేరు ఇది ఓనర్ వాళ్ళే మా బాబు ఎప్పుడు ఇక్కడే చేరేసుకొని కూర్చుంటాడానికి వెళ్తూ బాగాలేదు ఇక్కడే కూర్చో అదే అంటున్నారు ఇక్కడే కూర్చుంటారు ఆయన లేడు ఎవ్వరు లేరు ఆ టైంలో జరిగింది ఈ ఫ్లోర్ లో ఎవ్వరు జెంట్స్ లేరు సెకండ్ ఫ్లోర్ లో మాత్రం వీళ్ళ డాడీ ఉన్నాడు అంతే ఇంకొవ్వరు లేరు అందుకే వీళ్ళ డాడీని ఎంక్వైరీకి తీసుకెళ్ళారు వీళ్ళ డాడీ ఒక్కరు ఉన్నారు అన్నట్టు తీసుకెళ్లి అడుగుతున్నారు మేడం లేదా మీ వీళ్ళ మదర్ సెకండ్ ఫ్లోర్ మీరు ఓన్ హౌస్ ఇక్కడ మీరు ఎక్కడ ఒడిశా ఓకే మీ ఫాదర్ ఏం చేస్తారు అమ్మాయి ఎప్పుడన్నా మీరే చేశారు అది బ్లాస్ట్ అయిందని ఇంకా ఇక్కడ శాలరీ తక్కువ ఇస్తారని ఎక్కడికి వెళ్ళట్లేదు మొన్న ఫ్రైడే సాటర్డే సండే రోజు ఇక్కడ షిఫ్టింగ్ పని ఏదో ఉందనేసి వెళ్ళాను నిన్న రావద్దని చెప్పారు అయితే ఇంట్లో ఉన్నాడు దాన్ని ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి మీరు 14 years అయిపోయింది ఇక్కడ ఈ రూమ్ లోకి వచ్చి 5 years నన్ను ఉండడం కూడా సైలెంట్ గా ఉంటాడు అంతే ఒకరితో మాట్లాడుతుంది మరి వీళ్ళు ఇప్పుడు సంగారెడ్డి అన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ 3 years అయింది ఇది కట్టినప్పటి నుంచి ఉన్నారంట ఆ పాప ఎప్పుడైనా అంటే మీతో ఎట్లుండేది అంటే ఏమైనా గొడవ పెట్టుకుంటా సీరియస్ గా వాళ్ళ మంచి ఆడుకుంటారా ఫ్యామిలీలో ఏమైనా గొడవలు ఇంకొకటి కూడా సంథింగ్ ఏదో చిన్న చిన్న గొడవలు అని చెప్పేసి అమ్మా నమస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది అయితే కాదు జస్ట్ ఏం జరిగింది అసలు వేరే పార్టీ వాళ్ళు కూడా రాలేదు ఎవరు రాలేదు ఒక చిన్న పిల్లకు అది ఇంట్లో ఉన్న అమ్మాయికి ఇంత దారుణంగా జరిగితే ఎవరు రాలేదు అని చెప్పేసి మా పార్టీ తరఫున నేను వచ్చాను అది ఒక ఆడపిల్లగా వచ్చేసి ఆడపిల్లగా ఇప్పుడు ఆడవాళ్ళు ఒక చిన్న పాపనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ పెడదాం అమ్మాయిలను ఎక్కడ పెడదాం మాకున్నారు 2 అమ్మాయిలు మాకు మనమరాళ్ళు ఉన్నారు మా పాపలను ఎక్కడ పెట్టరు మాకు మీకు హెల్త్ ప్రాబ్లం ఉంటే మేమేం డిస్టర్బ్ చేయము వెళ్తాం ప్రాబ్లం ఏం లేదు జస్ట్ కనుక్కుందాం ఏం జరిగింది ఎందుకంటే మీరు ఇక్కడ ఓనర్ గా ఉన్నారు ఎవరైనా అడుగుతారు కదా
సో ఆ ఉద్దేశంతో మీకు కూడా బ్రాండ్ నేమ్ వస్తుంది కదా. అవును వస్తుంది. ఏంటిది అన్నప్పుడు చిన్న పాప 10 ఏళ్ల పాప పైన అసలు అత్తే ఏంది మరి ఇంకా ఏమైనా చేసిండు అనేది ఇప్పుడు రిపోర్ట్ కూడా వస్తాయి కదా. మరి ఇక్కడ నుంచి మన గేటు తీసుకొని వచ్చేంత ఉండదు కదా. ఉండదు. మీకు సౌండ్ వస్తది కదా మామూలుగా ఎవరైనా వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు. అయితే సో మీరు కూడా కెమెరాస్ పెట్టాల్సి. కెమెరాస్ పెడదాం అనుకున్నాం మేడం. మీరు మీ మీద మీకు ఎవరి మీద డౌట్? ఎవరి మీద డౌట్ లేదు. ఇక్కడ ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి మీకు రెంట్కు? మేము కాక 5 ఫ్యామిలీలు ఉన్నాయి. 5 ఇప్పుడు ఎంక్వైరీ పిలిచారా? జెంట్స్ వెళ్ళారు అందరు. వాళ్ళు లేరు కదా. వాళ్ళు రెంట్ కరెక్ట్ ఇస్తారమ్మా? రెంట్ ఇస్తారమ్మా. వాళ్ళ ఫాదర్ బానే ఉంటారా? బాగానే ఉంటాడమ్మా. ఇక్కడ ఏదో చిన్న చిన్నగా వాటర్ గురించి గొడవలు జరుగుతాయని విన్నాం. వాటర్ గురించి కూడా వాటర్ దగ్గర నీళ్ళ దగ్గర మంచి నీళ్ళ దగ్గర సంథింగ్ ఏదో ప్రాబ్లం. ఏమి గొడవలు జరిగింది. అది ఏదైనా ఉన్నా అంత ఇప్పుడు సడన్ గా ఒక పిల్ల దగ్గర సంపాదించిన కసి ఏజ్ ఎక్కువ ఉంది. తను వచ్చేసి తన బిహేవియర్ బాగలేదు, లేకపోతే అందరితో మాట్లాడుతుంది, డ్రెస్ బాగలేదు, తను అలా ఆ టైప్ లో తిరుగుతుంది అంటే ఒక ఎవరితోనైనా ప్రాబ్లం ఉంది అని మనం అనుకుంటాం. కానీ చిన్న పిల్ల ఏమీ తెలీదు, ఒక 6th క్లాస్ అమ్మాయి 11-12 సంవత్సరాల అమ్మాయిని అంత కసిగా పొడిచి చంపాల్సిన అవసరం ఏముంది? ఇప్పటిదాకా పోలీసులు 24 గంటలు అయిపోయి సాయంత్రం అవుతుంది. ఇప్పటిదాకా కనీసం పోస్ట్ మార్టం ఏం జరిగింది ఏంటి అని న్యూస్ రావట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? పిల్లలకు ఇంట్లోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉంటది? ఏది మరి వీళ్ళు ఏ క్యాస్ట్ అని ఏమైనా ఐడియా ఉందా మీకు? అమ్మా ఏ క్యాస్ట్ వాళ్ళు తెలియదు. ఇప్పుడు అగ్రవర్ణాల కులాలకైతే ఏదన్నా అయితే పోయినసారి రెడ్డి అమ్మాయి ఐడియా ఉందా? పెద్ద న్యూస్ అయింది. అమ్మాయి న్యూస్ అయ్యి ఏది మాక్సిమం 2-3 days లోనే సజ్జన్నారు కలగజేసుకొని మొత్తం ఏంటిది వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. మరి వీళ్ళు ఇళ్లలో ఉన్న పిల్లకి చిన్న పిల్లకి ఇంత అన్యాయం జరిగితే మరి ఎందుకు ఏడబోతున్నారు? ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? మిగతా వాళ్ళ ఇప్పుడు గవర్నర్ కూడా పోయి వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించారు. మరి ఇప్పుడు వీళ్ళది ఎందుకు అంటే తక్కువ జాతికి చెందిన వాళ్ళ లో కాస్ట్ వీళ్ళకు అంటే వీళ్ళకి రక్షణ లేదు. అదే కదా పేదవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని వచ్చి మాట్లాడడం జరిగిందా? ఎవరైనా కనీసం ప్రభుత్వం నుంచి ఏదన్నా రియాక్ట్ అయ్యారా? పోలీసుల రెస్పాన్స్ కరెక్ట్ గా లేదు. ఎమ్మెల్యే గిట్ల అందరు వచ్చారు. ఎమ్మెల్యే వాళ్ళు ఎవరు వచ్చారు? కృష్ణారావు చెప్పారా ఏమన్నా ఎట్లాంటి ఏమన్నా చర్యలు తీసుకుంటారు? వాళ్ళు ఉన్నప్పుడే వచ్చారు, వాళ్ళే చెప్పారు. ఏ పార్టీ అయినా? కృష్ణారావు టిఆర్ఎస్. స్కూల్ వల్ల ఆయమ్మ మన బిల్డింగ్ లో ఉండేటోళ్ళు. ఓకే ఓకే. ఒక ఆమె ఒక అమ్మాయి వెళ్ళారు. వెళ్ళేటోళ్ళకల్లా బయట నుంచి పెట్టుండి వాళ్ళు డోర్ ను ముట్టుకోలేరు. ఆ పాపనే లేదు, మేము ఎందుకు తీయాలని చెప్పి వచ్చేసారు. ఫోన్ మాట్లాడుకుంటే వాళ్ళ అమ్మతోని లేదు మీ పాప అంటే కింద చూడవా కొంచెం అన్నదట. ఆమె కింద చూసుకుంటూ వచ్చేలేపై ఆమె ఏం చేసింది, వాళ్ళ ఆయనకు ఫోన్ మా కోడలకు ఫోన్ చేసింది. మళ్ళీ మా కోడలు చూడమని మా మన్మరాలను తీసుకొని కండ్ల హాస్పిటల్కు రామ్దేవ్కి వెళ్ళింది. ఆమె ఏమన్నది మా కోడలు, నేను లేనక్క ఇంటికాడ మా అమ్మ ఉంటాడు, మా అమ్మకు ఫోన్ చేయని చెప్పింది మా ఆయనకు. మా ఆయన ఏం చేసిండు, బ్యాంకు పోయిండు. ఆయన లేడు, చేయలే. ఆయన కూడా ఆయనకు చేయలేదు, ఫోన్లో చూసినాం చేయలే. ఆమె ఏం చేసింది, వాళ్ళ ఆయనకు చేసి చెప్పింది, పాప టిఫిన్ ఇయ్యలేదు కొంచెం తీసుకుపోయి ఇచ్చేవా, అది ఏడాడుతుందో ఎక్కడో చూడుకో అని అతనికి బెదిరించింది. అతను వచ్చిండు. అతను ఇంకో ఆయన వచ్చిర్రు. వచ్చి ఏం చేశారు, బండిలో పెట్టి ఇంట్లోకి ఆయన ఒక్కడే పైకి పోయిండు. ఆయన ఎంబడి వచ్చిన ఆయన ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే తిరిగిండు, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ వరకు వచ్చిండు, మళ్ళీ ఇక్కడ చూసిండు, మళ్ళీ ఆయన పైన కూడా వెళ్ళిపోయాడు. ఆయన ఎవరు తెలియదు. అతను ఎంబడి వాళ్ళ డాడీ ఎంబడే వచ్చాడు. ఆయన పైన ఏడుస్తుంటే మా కొడలు పక్కన ఉంటది, ఆమె వచ్చింది. పక్కింటోళ్ళు మగపిల్లలు అందరు వచ్చారు. వాళ్ళని వచ్చారు, పైన ఉన్నారు కాబట్టి కనబడ్డది వాళ్ళకు. వాళ్ళు వచ్చి మా కోడలు వచ్చి మా ఆయనకు చెప్పేసరికి మా ఆయనకు బ్యాక్ పెయిన్ వచ్చింది, రెస్ట్ లో ఉన్నాడు. ఆయన అప్పుడే వెనక్కి వచ్చి కూర్చున్నాడు. మా అమ్మ పైన ఏడుస్తున్నారంటే ఏమైందమ్మా అంటే ఏమో ఎవరో కోసేసిరట అనుకుంటా ఆమె పైకి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ కూడా మా ఆయన అట్టుకచ్చుకుంటూ పోయిర్రు. పోయేటోళ్ళకల్లా ఆయన ఈడొచ్చి నిలబడ్డాడు. నేను ఇక్కడ మా అమ్మాయి ఉంటుంది, మా అమ్మాయి దగ్గరికి వెళ్ళా 11:20కి. నాకు మళ్ళీ ఆడికి ఫోన్ వచ్చింది. నేను పరిగెత్తుకుంటూకి వచ్చిన.
ఆ అబ్బాయి ఏం చేసిండు, వాళ్ళ ఆయన వస్తలేడు, బాక్స్ తెస్తలేడు అని పైకి పోవాలి కదా, ఆడు పైకి పోలే, వెళ్ళిపోయిండు. సీసీ కెమెరాలో కనబడుతుంది అక్కడ, వెళ్ళిపోయిండు. మనిషి ఎంబడి వచ్చిండు, బాక్స్ తెలియడు అని ఫోన్ అన్న మాట్లాడాలి, పైన కన్నా పోవాలి, ఫోన్ అన్న చేయాలి. ఏమైంది అందరు ఉరుకుతురని వాడు కూడా పోయి చూడాలి కదా, చూడలేడు. మరి మనకు తెలియదుగా సంగతి. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళ ఫాదర్ తో పాటు వచ్చిన అతను ఇక్కడ ఎప్పుడైనా కనపడ్డా? ఆయన ఎంబడి వచ్చిండు డ్యూటీకి. అది ఆయన దగ్గర పనిచేసేటోళ్ళు, మెకానిక్ పని చేస్తాడు ఆయన. అతను ఉండొచ్చు, మరి అది కూడా కరెక్టే. ఆ మెకానిక్ షెడ్ లోనే పని చేస్తాడు ఆయన. అవునంట. ఇప్పుడు అక్క వాళ్ళు చెప్తే మాకు తెలుసు. ఇప్పుడు డ్రాప్ చేయడానికి వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు కదా, ఇట్లా ఇట్లా వాడికి వెళ్ళిండుగా. మధ్యాహ్నం 11:30 చెప్తున్నారు. పొద్దున అసలు ఏం జరిగిందో మీకు ఐడియా ఉందా? మాకు లేదమ్మా, ఐడియా లేదు. అంటే ఆ రోజు స్కూల్ హాలిడే ఉండడం వల్ల పాప ఇంటి దగ్గర ఉంది. ఆమెకి ఇట్లా రెడీ అయినుంటే బాక్స్ ఇచ్చి రమ్మని మమ్మీ అని దిగినుంటే మా కంట పడుతుంది. బాక్స్ ఇచ్చి కూడా మా దగ్గరకు వస్తుంది, మా అబ్బాయి దగ్గరకు వస్తుంది. మన్మడు వాళ్ళ తమ్ముడు రావుల స్కూల్లో, ఈ అమ్మాయికి విద్యాలయం బేగంపేటలో. అలా డాడీ దింపాడు బోయినపల్లి. పడలేదు, 9 దాకా పడకపోనేమో. వాళ్ళు సాయంత్రం వచ్చేవాళ్ళు, లేకపోతే వాళ్ళ తమ్ముడు వచ్చి తీస్తుండే నా డోరు. అడు 3:30కు వస్తాడు. పడేదమ్మా, మేము వెళ్ళామమ్మా. ఇగో ఇక్కడే వేసుకుంటాము. ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు ఇక్కడే వేసుకుంటారు, సెకండ్ ఫ్లోర్ వాళ్ళు అక్కడే వేసుకుంటారు. ఎవరు పైకి వాళ్ళు ఒక్కలే ఉంటారు, మొత్తం వాళ్ళు ఒక్కలే వాడుకుంటారు, వాళ్ళు ఒక్కలే ఉంటారు. 3 సంవత్సరాలు మంచిగానే ఉంటారు. ఇక వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో మేము పోయి చూడమమ్మా, ఇక అది మాకు తెలియదు. ఇక ఏం లేదు, మాకైతే తెలిసి ఏం లేదు. సో మేడం, ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే ఈ కుక్కట్పల్లిలో జరిగినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే చిన్న పాప, పసిపాప, ఏం తెలియనటువంటి ఆడుకున్నటువంటి పాపను అంత ఘోరంగా చంపడం అనేది, అంటే సమాజంలో ఆడవాళ్ళకి అసలు రక్షణ ఉందా? ఫస్ట్ స్వాతంత్ర దినోత్సవం పోయి దగ్గర 3 days 4 days కూడా కాలేదు. ఇంట్లో ఒక చిన్న పాపకు రక్షణ లేకపోతే మనకి ఇంకెక్కడ రక్షణ ఉంది? ఆడవాళ్ళని ఎలా కాపాడుకోరు? 11 సంవత్సరాల పాప 6వ తరగతి చదువుతుంది. ఆ పాపను ఎందుకు అంత కసిగా చంపాల్సి వచ్చింది, ఏం జరుగుతుంది అనేది 24 hours అయిపోయి ఈ రోజు అంటే దగ్గర 27-28 గంటలు కావస్తుంది. ఇప్పటిదాకా పోస్ట్ మార్టంలో ఏం జరిగింది? ఇది రద్దీగా ఉండే ఏరియా, మెట్రో స్టేషన్ దగ్గర మనకి పిల్లర్ నెంబర్ 823 అనే దగ్గర. అక్కడి నుంచి మనం లోపల తీసుకుంటే దగ్గర బీజేపీ ఆఫీస్ కూడా పక్కనే ఉంది. ఇది చాలా ట్రాఫిక్ ఉంది. ప్రతి ఒక్క ఇప్పుడు పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఇక్కడ రోడ్డు మీదనే ఉంది. ప్రతి ఒక్కరు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనే తెలుస్తుండదు. ఈ ఇంట్లో కూడా ఓనర్ కూడా ఎప్పుడు ఇక్కడే కూర్చుంటారు అని అంటున్నారు. మరి ఆ పిల్ల ఎందుకు, ఇంట్లో ఉన్న ఆమెకి ఎందుకు రక్షణ లేదు అనేది క్వశ్చన్. దీన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా హోమ్ మినిస్టర్ ని దగ్గర పెట్టుకున్నాడు. లా అండ్ ఆర్డర్ ఎలాంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు కనిపించట్లేదా? అదే అగ్నవర్ణాల పిల్లలు చనిపోతే వాళ్ళకి రెడ్డి పిల్ల అనేది పోయినసారి మనం విన్నాం, సజ్జన్నారు కల్పించుకొని 3 రోజులలో వచ్చేసి ఎన్కౌంటర్ చేసి పడేసారు. అంటే వీళ్ళందరూ కింద జాతికి చెందిన వాళ్ళ, లేకపోతే డబ్బులు లేని వాళ్ళ, అగ్రకుణాలు వాళ్ళు కాదు, వాళ్ళు చస్తే మాకేంటి అంటారా? ఎందుకు మీకు ఇంత? ఇంట్లో ఆడపిల్లలకు, చిన్న పిల్లలకు, అది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ పెట్టాలి? మీరు ఎక్కడ రక్షణ ఇస్తారు? మరి ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి. అదే అడుగుతున్నాం, ఖచ్చితంగా చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా చెప్తున్నాం. దీన్ని టేక్ ఓవర్ చేయకుండా మాత్రం వేస్ట్. ఇప్పటిదాకా వచ్చి 2 సంవత్సరాల దగ్గర వస్తుంది, ఏది ఒక్కటి కూడా నువ్వు ఇప్పటిదాకా చేయలేదు. చిన్న పిల్లలు కూడా ఏది మొన్న ఇండిపెండెంట్ రోజు కూడా తను ఏం మాట్లాడుతున్నాడు అంటే, దాన్ని కూడా ఒక పబ్లిసిటీ కోసమే వాడుతున్నాడు, ఉద్యోగాలని అవి. మరి ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. చిన్న పిల్లలకు రక్షణ లేకుండా
ఇలాంటి లా అండ్ ఆర్డర్ ని నువ్వు వేరే నీ పార్టీలో ఇంకెవరు లేరా? అంటే నువ్వు ఒక్కడివే వచ్చేసి నీకు హోమ్ మినిస్టర్ కావాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ కావాలి, సీఎం నువ్వే. మీ పార్టీలో ఇంకెవరు లేరా? నువ్వు వచ్చేసి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చేసి దీంట్లో ఈ పార్టీలో రాహుల్ గాంధీ కనబడట్లేదా? ఆర్ఎస్ఎస్ వాదమే ఉంటుంది తప్ప నువ్వు వచ్చేసి ప్రజలకు ఏమన్నా చేసిందని ఏదైనా ఉందా? ఒక్కరినైనా చెప్పమని చెప్పండి. ఇప్పటిదాకా ఒక విషయంలో నువ్వు కల్పించుకొని ఇప్పటిదాకా న్యాయం చేసావు అని చెప్పు. లా అండ్ ఆర్డర్ నీ చేతిలో పెట్టుకొని ఎందుకు ప్రభుత్వాన్ని ఏంటి తెలంగాణ ప్రజల్ని ఎందుకు ఇలా నాశనం చేస్తున్నావు? వేరే ఎవరు లేరా? అంటే మీ పార్టీలో ఎవరు లేరు అని అంటున్నా, అంటే దానికి అర్హులు కారా? అందుకే ఈ విధంగా చేస్తున్నావు. మరి ఎందుకు నువ్వు ఉన్నావు మరి సీఎంగా, రక్షణ ఏది? ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు ఎందుకు దాని గురించి పట్టించుకోవట్లేదు? ఖచ్చితంగా మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము, మీరు ఏం జరిగింది ఆ పాపకి? చిన్న పాప ఇంట్లో రక్షణ లేకపోతే నువ్వు ఎక్కడ పెట్టాలి? ఇంకా నీ ఇంట్లో కావాలా? అదే నీ బిడ్డకైతే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు కదా. మరి ఎందుకు అంత పొడిచి చంపాల్సిన అవసరం ఏముంది? ఏదో దాస్తున్నారు, ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కూడా ఏదో దాస్తున్నారు. 100% చెప్తున్నా. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను పోలీస్ స్టేషన్ ముందే మేమందరం ధర్నాకు దిగుతాం. ఖచ్చితంగా మాకు ఈ రోజు లోపల లేకపోతే రేపు పొద్దున మేము ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందర ధర్నాకు కూర్చుంటాము. ఏదైంది బయటికి తీసుకురావాలి వెంటనే. రేవంత్ రెడ్డి గారు నీకు చేత కాకపోతే దిగిపో, లేకపోతే ఇంకా నువ్వు చేత కాదు అంటే హోమ్ మినిస్టర్ అనే తీసుకో లాస్ట్ కు, లేదు అంటే ఇంకెవరైనా పెట్టు. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రకాలుగా పెరిగి, రేట్లు పెరిగి, అన్ని రకాలుగా పెరిగి, ఇళ్లలో వచ్చేసి ప్రతి ఒక్క ఏంటిది రక్షణ లేకుండా పోతుంది. పిల్లలకు రక్షణ లేదు, ఇంట్లో దేనికి రక్షణ లేకుండా పోతుంది. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ నువ్వు వెయ్యి, లేకపోతే రిజైన్ చేసాయి. మేము అదే అడుగుతున్నా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి పోస్ట్ మార్టం రిపోర్ట్లు, మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? వస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం జరిగింది? మరి ఇప్పటిదాకా బయటికి తీసుకురాలేదు కదా, ఎవరు చెప్పట్లేదు. ఇంతమంది మీడియా వస్తున్నారు, నిన్నటి నుంచి మీడియా జరుగుతుంది, ఇంతమంది జనాలు ఉన్నారు. ఒక చిన్న పాప, అదే మీ ఇంట్లో పిల్లలకైతే ఊరుకుంటారా? ఎందుకు రావట్లేదు? నేను ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు దిగాల, మీరు ధర్నా కూర్చోండి. ఎందుకు కూర్చోట్లేదు? రేపు పొద్దున మీ పిల్లకి అయ్యేదాకా చూస్తారా? మీ ఇంట్లోనే కదా అయ్యేది, బయట కాదు కదా. బయట రోడ్డు మీద పోతున్నారు, ఏదో అవుతుంది అంటే ఓకే, ఎవరికి బాధ్యత లేదు అనుకున్నా. ఇంట్లో ఉన్న పిల్లని ఇంట్లో ఉంచకుండా ఎక్కడ ఉంచాలి? అవును మేడం, ఇక్కడ మనం చూసుకుంటే గేట్ లోపలికి ఎవరు రాలేదు అటువంటి పరిస్థితి. మరి వేసిన గేట్లు వేసినట్టే ఉంటే పెంట్ హౌస్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పెంట్ హౌస్ లో ఆ పాపకు అలా జరగడాన్ని మీరే ఏ విధంగా చూస్తున్నారు? అంటే దీని వెనుక ఇంకేమైనా కోణాలు దాగి ఉన్నాయా? ఎవరినైనా నిందితులుగా మీరేమైనా అనుకుంటున్నారా? ఇప్పుడు చాలా మంది చెప్తున్నట్టుగా దీంట్లో సంజయ్ అని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు ఏంటిది అనేది బయటికి తీసుకురావాల్సిందే. మీరు దీంట్లో వచ్చేసి ఎలాగైతే ఇంతకు ముందు రెడ్డి కులస్తుల అమ్మాయికి ఎలా అయితే మీరు సజ్జన్నారు కల్పించుకొని న్యాయం చేశారో, ఈ అమ్మాయి విషయాన్ని కూడా మీరు అలా చెయ్యకపోతే న్యాయం ఖచ్చితంగా జరగాలి. రేపటిలోగా మీరు ఏదైంది డిసైడ్ చేసేసి ప్రజలకు ఏం జరిగిందని మీరు బయట పెట్టాలి. నిందితులకు మీరు ఖచ్చితంగా మీరు ఎలాగైతే ఎన్కౌంటర్ వాళ్ళని చేశారో ఈ నిందితులను పట్టుకొని కూడా మీరు ఎన్కౌంటర్ చేయాల్సిందే. లేకపోతే ఈ కుక్కటిపల్లి పోలీసు వాళ్ళు కూడా మీకు చేత కాదని చెప్పేసి సస్పెండ్ చేసేయండి. అంతకు మించి ఏం చేస్తారు ఇంకా? అంటే మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లల పైన కానీ స్త్రీల పట్ల కానీ చాలా రకాలైనటువంటి ఇలాంటి అఘాయిత్యాలే కావచ్చు, ఘోరాలే కావచ్చు, దాని తర్వాత మానభంగాలే కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇలా జరగడానికి గల కారణాలు ఏమున్నాయి అంటారు? ఏమైనా లోపాలు ఉన్నాయా? లేకపోతే ప్రభుత్వం పట్ల కానీ, రాజకీయ నాయకుల పట్ల కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమాజం పట్ల కానీ? ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నేను చేస్తా అన్నారు. మరి మీ పార్టీలో ఆడవాళ్ళందరూ ఎక్కడ పోయారు? మీ ఆడవాళ్ళు లేరా పార్టీలో? ఇంత చిన్న పాపకు ఇంత అన్యాయం జరిగి ఇంత కసిగా చంపుతుంటే, ఇన్ని రకాలుగా చేస్తే గవర్నర్ అగ్రవర్ణాల కులస్తుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారు. మరి ఇక్కడ ఈ అమ్మాయి దగ్గరికి ఎందుకు రాలేదు మీరు? అంటే మీ పార్టీ పట్టించుకోదా? ఏ పార్టీలు రారా? అంటే దీంట్లో ఏదో ఒకటి ఉంది. మీరు కావాలనే దీన్ని దాస్తున్నారు. దీన్ని పోలీసు వాళ్ళు కూడా దీన్ని దాసి ఎవరినో కాపాడడానికి చేస్తున్నారు. ఇది 100% మా గట్టి నమ్మకం. ఖచ్చితంగా మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రేపు పొద్దున ధర్నాకు పోలీసు వాళ్ళ ముందు ఖచ్చితంగా ఈ పోలీస్ స్టేషన్ ముందర కూర్చుంటా. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాను. మేడం, ఇంకొకటి ఏంటంటే ఆ యొక్క 10 సంవత్సరాల మైనర్ బాలిక ఒంటిపైనైతే సుమారుగా 21 కత్తిఘాట్లు ఉన్న విషయం కూడా మనం అయితే చాలా వీడియోస్ లో చూస్తున్నాము. అంటే ఇది హృదయ కదలిక కారణలాగా, అంటే హృదయాన్ని చెలించి వేసే ఒక విషయం కదా. సో మరి దాన్ని ఏమని మాట్లాడతారు? ఇప్పుడు మనకి అమ్మాయిలు కన్నా ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఆ విషయం వింటే చెల్లించిపోతాం. మరి రేవంత్ రెడ్డికి ఏమైతుంది? ఏడబండుకున్నాడు,
తెలియట్లేదా? ఇంత దారుణంగా ఒక అమ్మాయిని, చిన్న పిల్లని ఏం కనబడ్డదా మీకు? ఎందుకు కనబడ్డదా? ఏం కనబడ్డదని చెప్పేసి ఆ పిల్లని అంత దారుణంగా చంపారు. ఎందుకు ఇప్పటిదాకా మరి మీరు ఎందుకు రాలే? మీ పార్టీ వాళ్ళు ఎందుకు రాలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? మీ పార్టీలో ఉన్న ఆడవాళ్ళందరూ కనబడట్లేదా? మీకు పిల్లలు లేరా? మీకు పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లని చేసినప్పుడు చిన్న పిల్లలకి రక్షణ లేనప్పుడు మీరు తెలంగాణ ఎలా, మీరు ఏం చేస్తారు? తెలంగాణను ఎలా పరిపాలిస్తారు? మీకు చేత కాదు, చక్కగా దిగిపోండి. మీరు ఎంతసేపు గద్దెలెక్కేది పైసల కోసము, మీ వచ్చేసి రాజకీయం కోసం, మీ గద్దెల కోసం తప్ప మీరు వచ్చేసి జనాలకు ఏం చేసేదే లేదు. నిన్నటి నుండి పాపకి స్పోర్ట్స్ అని చెప్పేసి హాలిడేస్ ఇచ్చారంట. నిన్న మార్నింగ్ ఇంట్లోనే ఉంది, బాగానే ఉంది పాప. పేరెంట్స్ వచ్చేసి బయట జాబ్కి వెళ్ళిపోయినారు 9:30 టైంలో. తను వాళ్ళ ఫాదర్ వచ్చేసి బైక్ మెకానిక్, వాళ్ళ మదర్ మెడికల్గా చేస్తుంది. అయితే ఆఫ్టర్నూన్ టైంలో 12:30 టైంలోనూ వాళ్ళ ఫాదర్ వచ్చాడు. అప్పటికే వాళ్ళ పాప ఇంట్లోనే ఉంది. 12:30కి పైకి వెళ్ళి చూసాడంట, డోర్ గడేస్తుంది. తీయంగానే బెడ్ పైన పడుకొని ఉంది, రక్తం మడుగులో ఉంది పాప. అప్పటికే మరి పాప అయిపోయింది, అప్పటికి చనిపోయింది పాప. ఈయన వీళ్ళ ఫాదర్ లొల్లి చేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ వెళ్ళి చూసారు. బాగా ఏంది అంతా పడిపోయింది, రక్తం కాటుతోని అంత. అంబులెన్స్ ఫోన్ చేసినారు పెద్దవాళ్ళు, అంబులెన్స్ ఫోన్ చేసి డిపార్ట్మెంట్ ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళు కూడా వచ్చి చూసుకొని డెడ్ బాడీని అయితే తీసుకొని వెళ్ళారు. మరి అది ఎవరు చేశారు ఏంటి అనేది కూడా పోలీసులు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే మనకు తెలియదు. ఇక్కడే ఉంటారు కదా, మరి ఇక్కడ ఎందుకు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి? ఉన్న కెమెరాలో చూస్తే అది ఇక్కడ వరకు ఉంటే చూసాము. అందులో బయట వాళ్ళు ఎవరైతే లోపలికైతే ఎవరు రాలేదు. ఇంట్లో వాళ్ళే ఉండాలి, ఇంట్లో వాళ్ళు కూడా కొత్త వాళ్ళు అయితే ఎవరు లేరు. బయట వాళ్ళు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఉండాలి. ఒక పిల్లని అంత కసిగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అది ఎవరు ఏందనేది ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. అంటే ఇప్పుడు నిన్నటి నుంచి ఇది జరుగుతుంది, ఇప్పుడు దగ్గర 28-29-30 గంటలు కావస్తుంది అనుకున్నాను. ఇప్పటిదాకా ఎవరు ఏందనేది కూడా మనకు ఇంకా పోలీస్ వాళ్ళు, మీరు మాట్లాడారా పోలీస్ వాళ్ళతో? వచ్చారండి. ఏమంటున్నారు వాళ్ళు చేస్తున్నారు, ఇంటరాక్షన్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఇంకెవరైనా అతి త్వరలో చెప్తామని అంటున్నారు. కాదన్నా, ఇంట్లో ఒక పాపను పెట్టి ఈ రోజుల్లో ఉన్న ప్రకారము ప్రతి ఒక్కరు భర్త భార్య పిల్లల్ని రక్షించుకోవడానికి వాళ్ళని జాబులు ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏందనేది టెస్ట్ రిపోర్ట్స్ అవి అనేది. అంటే పిల్లల్ని వదిలిపెట్టి పోవద్దు అనే వచ్చేసి మీరు ఇస్తున్నారా? ఇంకోటి ఉన్న కెమెరాలో కూడా చూసాము, కొత్త వాళ్ళు అయితే ఎవరు రాలేదు. పాత వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ బిల్డింగ్ వాళ్ళే ఎవరో, బిల్డింగ్ లో ఉన్న వాళ్ళ బయట వాళ్ళ ఎవరు అనేది ఇంకా ఏం తెలియలేదు. ఇంత ఘోరంగా చేయొద్దు కదా, అట్లా ఎవరైనా కానీ ఏ తల్లికైనా బాధనే కదా. అలాంటి బాధ ఏ తల్లికి రావద్దని కోరుకుందాం. అంటే ఇప్పుడు అంతకే మించి ఇంకేం చేస్తాం? ఇట్లాంటి ఘటన జరిగిన తర్వాత ఇంట్లో నుంచి ఒక ఆడపిల్లను బయటికి పంపించాలన్నా భయమే కదా. స్కూల్కి పంపాలన్నా, కాలేజీకి పంపాలన్నా అయితే పిల్లనే కదా, ఆడపిల్ల. రేపు ఎవరిని నమ్మి పంపిస్తాము బయటికి? అట్లా పంపించలేము కదా. ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయిందో మేము చూస్తే అర్థమవుతుంది. బయట వాళ్ళకి మాకే ఇంత బాధ ఉంది, తల్లికి ఇంకెంత బాధ ఉంటది. ఆ తల్లి బాధ చెప్పుకోలేదండి ఎవరికి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ గల్లీలో ఉన్నటువంటి జనాలే గానీ ఇక్కడ ఉన్నటువంటి వాస్తవులు మాట్లాడుకునే విషయాలు ఎట్లున్నాయి మరి? అంటే పొద్దున్న నుంచి ఇప్పుడు సాయంత్రం అంటే మేము ఇప్పుడే వచ్చినాం కదా, అంటే మీకు తెలిసిన విషయాలు ఏమున్నాయి? ఏమనుకుంటారు? మామూలుగా ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంటారు కదా, అట్లా కావడము తప్పని అనుకుంటారు. ఇంకేమనుకుంటారు? నిందితుడు ఎవరు తెలియదు కదండి, ఎవరు అనేది, ఎవరు చేసిరు, ఎవరు వచ్చిరు తెలియదు కదా. మనం ఈ రోజు మన కుక్కడపల్లిలో ఒక 11 సంవత్సరాల అమ్మాయిని, 6వ తరగతి చదువుతున్న అమ్మాయిని కసిగా ఒక 24 కోట్లతో పొడిచి చంపిన ఒక కేసును దగ్గర 24 గంటలు దాటి 30 గంటలకు చేరుకున్నా కానీ ఇప్పటిదాకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఎలా జరిగింది అది ఈ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ వచ్చేసి బీజేపీ పార్టీ ఆఫీస్ కూడా ఉంది. సో పోలీస్ స్టేషన్ ఇలాంటి ఇంత రద్దీ ప్లేస్లలో ఉన్న ఇప్పటికీ కానీ ఏం చేస్తున్నారు అంటే పట్టపగలే వచ్చేసి అమ్మాయి ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా రక్షణ లేని సిచ్యువేషన్ లో ఈ లా అండ్ ఆర్డర్ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? తను లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ ని దగ్గర పెట్టుకొని లా అండ్ ఆర్డర్ ని ఈ విధంగా పట్టపగలే ఇండ్లలో కాకుండా ఇంకెక్కడ ఉంచాలి? పోలీస్ స్టేషన్లలో ఉంచాలా పిల్లల్ని? సేఫ్టీ ఎక్కడ ఉంది? ఈ తెలంగాణ ప్రభుత్వం ఎక్కడికి పోతుంది?
ఒకటే చెప్తున్నా, ఈ రోజు ప్రతి ఈ కేసును అందరూ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, పిల్లల్ని స్కూల్కి పంపించొద్దు, ఆడపిల్లల్ని ఇళ్లలో కూడా అందరు పనికి పోకుండా ఇక్కడ ఉన్న ఏంటి మనకి ప్రతిరోజు ఏంటి భర్త భార్య సంపాదిస్తేనే పూట గడవని సిచ్యువేషన్, స్కూల్ ఫీజులని అవి వీటిని వాటి వల్ల పిల్లల్ని చదివించుకోవడానికి కష్టపడి కంటుంటారు. వాళ్ళని చదివించుకోవాలి, ఒక పొజిషన్ తీసుకురావాలని చెప్పేసి ఇద్దరు తల్లిదండ్రులు పని చేసుకుంటూ, మెకానిక్ పని తను చేసుకుంటూ, తను వచ్చేసి ల్యాబ్ టెక్నిక్ దాంట్లో పనిచేస్తుంది ఒక ల్యాబ్ లో. ఒక పిల్ల ఇంట్లో వచ్చేసి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదువుతున్న అమ్మాయి మండే రోజు సోమవారం రోజు లీవ్ ఉంది అని చెప్పేసి, అది కూడా స్పోర్ట్స్, ఇంట్లో ఉన్న పాపను అంత కసిగా చంపాల్సిన అవసరం ఏముంది? ఎవరు జరుగుతుంది? ఇంట్లో నుంచి బయటికి ఎవరు పోలేదు, బయట నుంచి ఎవరు ఇంట్లోకి రాలేదు అని చెప్పేసి అక్కడ పోలీసు వాళ్ళు సీసీటీవీ కెమెరాస్ చెక్ చేసిర్రు, ఎవరు లేరట. మరి ఇంట్లో రెంటెడ్ టెనెంట్స్ ఉన్నారు చాలా మంది అని చెప్తున్నారు. మరి ఇప్పటిదాకా కేసుని ఎందుకు సాల్వ్ చేయలేదు? ఏదో ఏంటి అమానుష ప్లేస్లలో 3 సంవత్సరాల 4 సంవత్సరాల కిందట ఒక రెడ్డి అమ్మాయికి జరిగితే ఎన్కౌంటర్ చేసింది సజ్జనర్ గారు. మరి ఇంత పట్టపగలే వచ్చేసి ఇంత క్రౌడెడ్ ఉన్న ఏరియాలో ఇప్పటిదాకా వచ్చేసి దాన్ని కేసును ఏం చేస్తున్నారు అంటే, కావాలని చెప్పేసి నిందితుని దాస్తున్నారా, లేకపోతే ఎవరి హస్తం ఉంది? రేవంత్ రెడ్డి గారు వెంటనే బయటికి రావాలి, మీరు దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. లేకపోతే ఇంత ముందు మీరు ఎలా చేశారో, ఏది రెడ్డి కులం అమ్మాయిని ఎలా చేశారో ఈ కేసు విషయంలో కూడా ఖచ్చితంగా నిందితుని పట్టుకోవాలి, ఎన్కౌంటర్ చేయాలి. లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ధర్నాకు దిగుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్ ని కాపాడాలి అంటే మీరు వచ్చేసి హోమ్ మినిస్టర్ ని నియమించండి, మీ దగ్గర పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయకండి. ఇప్పటికే 2 years కావస్తుంది, మొత్తం నాశనం అయిపోయింది, ఇంకా నాశనం చేయకండి. పట్టపగల ఆడదానికి చిన్న పిల్లకి రక్షణ లేనప్పుడు ఏంటిది 12 ఆడది అర్ధరాత్రి 12 గంటలకు నడిచినప్పుడు స్వతంత్రం వచ్చింది అంటారు. మరి 12 గంటలు మిట్ట మధ్యాహ్నం నడిచి ఇంట్లో ఉన్న పిల్లకు వచ్చేసి రక్షణ లేనప్పుడు ఇప్పుడు ఆడపిల్లల్ని అందరూ వచ్చేసి వాళ్ళ ఇళ్ళ జాబులన్నీ వదిలేసుకొని పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఇళ్ళలో కూర్చోమంటారా? ఏం చేయమంటారు? సిగ్గులేని ప్రభుత్వము, సిగ్గులేని రేవంత్ రెడ్డి. నేను ఇదే చెప్తున్నా, మీరు ఖచ్చితంగా చెప్తున్నా, రేపటిలోగా మీరు ఈ కేసును ఏంటి అని చెప్పేసి బయటికి తీసుకొచ్చేసి వాళ్ళకి న్యాయం చేయకపోతే, ఏ విధంగా అయితే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారో పోయిన కేసులో సజ్జన్నర్ గారు, అదే విధంగా ఇప్పుడు మీరు ఇదే కేసును కూడా నిందితుని పట్టుకొని ఎన్కౌంటర్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.